వెళ్ళకపోవడాన్ని అంటే ఏం లేదు, ఇమీడియట్గా వెళ్తే టార్గెట్ ఎక్కువ చేస్తారని అనుకోవచ్చు, అంతకుమించి ఏముంటుంది. అండ్ ఇంకో కామెంట్ చేశారు సార్ కేసీఆర్ నిన్న, దద్దమ్మల పాలన ఇది, పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతుని తెచ్చుకున్నారు అని చెప్పేసి కంపేర్ చేశారు సార్ గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వం 10 ఏళ్ళ అధికారంలో ఉంది, ఈ ప్రభుత్వం డిసెంబర్ 60 డేస్ కూడా కాలే. సో పోలికెక్కడిది, ఏది బర్రె ఏది దున్నపోతుంది తేలదు కదా. సో ఏది బర్రె ఏది దున్నపోతు తేలడానికి కూడా సమయం పడుతుంది. సో అందువల్ల పాలించే బర్రనా లేకుంటే పాలివ్వని దున్నపోత, సమాజంలో దున్నపోతు అవసరాలు ఉంటాయి, బర్రె అవసరాలు కూడా ఉంటాయి. సో ఏది బర్రె ఏది దున్నపోతు ఏది పాడి ఆవు ఇవి తేలడానికి సమయం పడుతుంది కదా. అయితే బట్ కేసీఆర్ ఆ మాట ఎందుకు అంటాడు అంటే, తన ఓటమి వల్ల ప్రజలు నష్టపోయారు, కాంగ్రెస్ను నమ్మి గెలిపించి నష్టపోయారన్న పొలిటికల్ నరేటివ్ను జనంలోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే రాబోయే లోక్సభ ఎన్నికలు, ఈ మీటింగ్ ఏదో కాలక్షేపానికి పెట్టలేదు, లోక్సభ ఎన్నికలే ఉండకపోతే బహుశా ఈ మీటింగ్ పెట్టేవారే కాదు. సో అది ఎన్నికల సభ, నల్గొండలో జరిగింది ఎన్నికల సభ. సో ఎన్నికల సభ కనుక ఆటోమేటిక్గా ఎన్నికల సభ చెప్పకపోవచ్చు, బట్ దట్ ఇస్ అన్ ఎలక్షన్ మీటింగ్, అందులో డౌటే లేదు కదా. సో అది ఎన్నికల సభ కనుక తన ఓటమి వల్ల ప్రజలు నష్టపోయారు, సో తమ ఓటమి వల్ల ప్రజలు కాంగ్రెస్ నమ్మి నష్టపోయారు, తిరిగి మళ్ళీ బీఆర్ఎస్కు ఓటు వేయాలి. ఎందుకంటే అందులో సెంటిమెంట్ కూడా రగిలించే ప్రయత్నం చేశారు. అంటే కాలు ఇరిగినా కూడా కట్టబట్టుకొని తెలంగాణ హక్కుల కొరకు వచ్చాను అంటే, తెలంగాణ హక్కులకు ప్రతీకగా, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా కేసీఆర్ను ప్రజెంట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ నిరంతరం చేస్తుంది. సో కేసీఆర్ చరిత్ర, తెలంగాణ సమకాలీన రాజకీయ చరిత్రలో కేసీఆర్ ఆ సింబల్ కూడా ఉన్నాడు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వానికి కేసీఆర్ ఒక సింబల్, దాంట్లో కాదని ఎవరం లేదు. కానీ ఏ సింబల్ శాశ్వతంగా ఉండదు. సో చరిత్రలో సింబల్స్ కూడా మారిపోతూ ఉంటాయి. సో అందువల్ల కేసీఆర్కు మాత్రమే తెలంగాణ అస్తిత్వం పైన గుత్తాధిపత్యం ఉండదు కదా. బట్ అందువల్ల కేసీఆర్ తిరిగి తన తెలంగాణ అస్తిత్వ సింబాలిజాన్ని నిలబెట్టుకోవడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం. అందుకే ప్రజల్లో ఉండేటువంటి అభిమానాన్ని భావోద్వేగంగా మార్చుకునే ప్రయత్నం కూడా చేసి, కాలు ఎరిగినా కూడా తెలంగాణ హక్కుల కొరకు తానొచ్చాను, ఎందుకంటే కాలు ఎరిగిన ఎలక్షన్ల కొరకు వచ్చామంటే నీ అవసరమయ్యా మాకే సంబంధం అంటారు. సో నీకు పార్లమెంట్ ఎలక్షన్లో నాకు కాలు ఎరిగినా కట్టబట్టుకొని వచ్చినా మా వాళ్ళని గెలిపియండి అంటే నీ అవసరం కొరకు వచ్చినా అనుకుంటారు. అందువల్ల నా అవసరం కొరకు కాదు, ప్రజల అవసరం కొరకు వచ్చాను. అంటే కృష్ణా నది జలాలను తెలంగాణకు అన్యాయం జరిగితే భరించలేక, ఇంట్లో ఉండలేక, అనారోగ్యంతో ఉన్నా కాలు ఇరిగినా కట్టబెట్టుకొని వచ్చాననే సెంటిమెంట్ను కూడా ప్రయోగించడం ద్వారా కేసీఆర్ చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, తాను తెలంగాణ అస్తిత్వానికి సింబల్, తాను తెలంగాణ హక్కులకు సింబల్, తెలంగాణ ప్రయోజనాలకు సింబల్. సో ఎక్కడ ఎవరు ఎప్పుడు తెలంగాణకు నష్టం చేయాలన్నా కేసీఆర్ ఉన్నాడు అనేటువంటి ఒక ఇమేజ్ను, ఒక నరేటివ్ను, ఒక పర్సెప్షన్ను ప్రజల్లో బిల్డ్ చేసేటువంటి క్రమంలో ఈ బర్రె దున్నపోతు కంపారిజన్. రైట్ సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంటే తెలంగాణ